నమస్కారం. శ్రీధర్ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్కు, పేపర్ విలేకరులు, ప్రెస్ వాళ్లకు, ఎండి చాంద్ పాషా, సన్నాఫ్ హుసేన్ సాబ్, గ్రామం మహాదేవ్పూర్, మండల్ బీబీ నగర్, జిల్లా యాదాద్రి భువనగిరి డిస్టిక్. నేను గత 30 సంవత్సరాల నుంచి వీఆర్ఏ కొనసాగుతున్నాను. అతి తక్కువ జీతంతో 50 రూపాయల నుంచి జీతం చేసుకుంటే 30 సంవత్సరాల నుంచి. ఇప్పుడు పోయిన సంవత్సరం ఆగస్టు 10/8/2023 నా కేసీఆర్ ప్రభుత్వం వీఆర్ఏలని తీసేసి వేరే సెక్షన్గా చేంజ్ చేశారు. ఆ చేంజ్ చేసినప్పుడు చాంద్ పాషా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆగస్టు నుంచి జనవరి దాకా చేసింది సార్. జనవరి దాకా చేసింది. జనవరిలో 12వ తారీఖు యాక్సిడెంట్ అయిన నుంచి ఇప్పటిదాకా మంచానికి పరిమితమైంది. పోయిన డిసెంబర్ 15వ తారీఖు ప్రగతి భవన్లో నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయను, నా శాతం అయితే లేదు, మా బిడ్డలకు మాకు వారసత్వం ఇయ్యరని దరఖాస్తు కూడా ఇచ్చినాను ప్రగతి భవన్ డిసెంబర్ 15వ తారీఖు నాడు. మరియు ఇప్పుడు జూన్ 12వ తారీఖు నాడు, జూన్ 12 రోజు 12/6/24 రోజున నీ రిటైర్మెంట్ తీసుకోమని చెప్తారు. నాకు 10 నెలల నుంచి జీతం లేదు, ఒక రూపాయలే, నేను ఎట్లా బతకాలి? 2 బిడ్డలు కూతుళ్ళు ఉన్నారు, ఎట్లా పెళ్లి చేయాలి? నేను గత 30 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్న వీఆర్ఏగా నన్ను ఇప్పుడు రిటైర్మెంట్ అంటే నేను ఎట్లా బతకాలి? ఏం చేయాలి? ఆ 2 బిడ్డల పెళ్లి ఎట్లా చేయాలి? ఆ 2 బిడ్డలని ఏం చేయాలి? ఎట్లా చేయాలి? వాళ్ళకు ముందు పోతే చెరువు ఉంది, వెనక పోతే బావి ఉంది. మరి బావి వేయాలా, చెల్లి వేయాలా? ఆడపిల్లలని కన్నందుకు ఏం చేయాలి? గత ప్రభుత్వం ఇట్లా అన్యాయం చేసింది వీఆర్ఏలకు. ఈ అన్యాయాన్ని రేవంత్ రెడ్డి సారు మా పైన వీఆర్ఏల పైన దయదాల్చి మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది సార్. మాకు న్యాయం చేస్తారు, ఆయన మీద మా నమ్మకం ఉన్నది. ఆ సార్కు నా పాదాభి వందనం.